సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 13/2/2024 మంగళవారం, తిథి మాఘ శుక్ల చవితి 2:43 వరకు ఉన్నది. తదుపరి పంచమి, నక్షత్ర ఉత్తరాభాద్ర పగలు 12:35 వరకు. తదుపరి రేవతి, యోగం సాధ్య రాత్రి 11:05 వరకు. కరణం భద్రం పగలు 2:43 వరకు. వర్జన్ రాత్రి 11:39 నుండి 1:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:50 నుండి 9:36 వరకు. మరల రాత్రి 11:02 నుండి 11:48 వరకు. అమృతకాలం ఉదయం 8:15 నుండి 9:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:15 నుండి 4:42 వరకు. ఈరోజు విశేషం మంగళవారం చవితి తిథి కావున సుబ్రహ్మణ్య అభిషేకములకు, సుబ్రహ్మణ్య ఆరాధనకు విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకోని ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. అలాగే విద్యార్థులకు విద్యా విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. శుభమూలక ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిత్రుల, బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసిన మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పేరు ప్రఖ్యాతలు పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం యందు ఇష్ట ప్రదర్శిస్తూ ఉంటారు. విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుందరాకాండ పారాయణం కనీసం 3 అధ్యాయాలు పారాయణ చేసిన మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండడం. మనశ్శాంతి తక్కువగా ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. అనవసర ఖర్చులు ఎక్కువ అవడం వల్ల మనసు ఆందోళనకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు ఆంజనేయ స్వామిని సింధూరంతో అర్చించినట్లయితే మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతలు పెరగగలవు. ఈ రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. వచ్చిన ధనం మాత్రం వచ్చినట్లు ఖర్చుగును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్న. శత్రువులు, పోటీదారులపై విజయం సాధిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు ఆంజనేయ స్వామిని అర్చించి తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి నూతన ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామిని అర్చించి తమలపాకుల మాలను సమర్పించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు, దగ్గర ప్రయాణాలు ఉండగలవు, గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి ఖర్చులు అధికమగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు లేని వారికి అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగా జరగగలదు. తమ యొక్క వాక్కు ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చు అవ్వడం కాకుండా కొంత రుణం కూడా చేయవలసి వచ్చును. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాదులు నిర్వహించుకోవడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండును. సంతాన నిమిత్తమై నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.